రేయ్, ఇప్పుడేమైందని అంత బాధపడుతున్నావు? చిన్నపిల్లలకి హెల్త్ అప్సెట్ అవడం అనేది కామన్. ఇమ్యూనిటీ పెరిగే వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. దానికెందుకు అంత దూరం ఆలోచిస్తున్నావు? ఖుషికి ఏదన్నా అయితే తట్టుకోవడం నా వల్ల కాదమ్మా. ప్రిన్సిపల్ గారు కాల్ చేస్తున్నారమ్మా. హలో, చెప్పండి మేడం. ఖుషి కండిషన్ ఎలా ఉంది సార్? ఏం చేంజ్ లేదు మేడం, అలాగే సఫర్ అవుతుంది. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయా మేడం? వచ్చాయి సార్, అందుకే కాల్ చేశాను. ఖుషి తిన్న ఫుడ్లో కాజు కలిసిందని రిపోర్ట్ వచ్చింది. అది కూడా హై రేషియోలో ఉంది. మీరు ఇంట్లో వెయిట్ చేయడం కరెక్ట్ కాదు సార్. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. మా ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నారండి. తనకి ఖుషి హెల్త్ కండిషన్ గురించి అంతా తెలుసు. తను చెక్ చేసిన తర్వాత ఏం అడ్వైజ్ చేస్తారో చూసి నేను డెసిషన్ తీసుకుంటాను. ఓకే సార్, మీ ఇష్టం. కానీ మీరిప్పుడు లేట్ చేసి తరువాత స్కూల్ మేనేజ్మెంట్ పట్టించుకోలేదని మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. మా బాధ్యతగా మేము చేయాల్సింది చేశాం. పాపకి ప్రాబ్లం రావడానికి కారణం మీ ఇంట్లో వల్ల అజాగ్రత్తే. కాస్త చూసుకోండి సార్. ఏమైందిరా? ఖుషి తిన్న ఫుడ్లో కాజు కలిసిందంటమ్మా. కాజునా? మన ఇంట్లో అసలు కాజు వాడం కదరా, ఎలా కలుస్తుంది? ఏయ్, నువ్వు ప్రిపేర్ చేసిన ఫుడ్లో కాజు ఎందుకు కలిపావు? కాజు తింటే ఖుషికి అలర్జీ అవుతుంది. అందుకని మా ఇంట్లో అందరం కాజును అవాయిడ్ చేశాం. ఇవేవి తెలుసుకోకుండా నువ్వు కాజు ఎలా యాడ్ చేసావు? నేను కాజు కలపలేదండి. అబద్ధం చెప్పకరాదా? ఖుషి టెస్ట్ రిపోర్ట్లో కాజు కలిసిందని తేలింది. అందుకే తనకి పరిస్థితి వచ్చింది. నేను నిజంగా కాజు కలపలేదు. అసలు పొంగనాలలో కాజునే వాడరు. అవును సార్, నన్ను నమ్మండి, నేనేం కలపలేదు. నువ్వు కలపకపోతే రిపోర్ట్లో ఎలా చూపిస్తుంది? నాకేం అర్థం కావడం లేదు. నువ్వు ఇంకేం చెప్పొద్దు, ముందుకి నుంచి వెళ్ళిపో. అది కాదు, నా మాట వినండి. అమ్మా, తన్ని వెళ్ళిపోమని చెప్పు. రేయ్, తను కలపలేదు అని చెప్తుంది కదరా, ఎందుకలా మాట్లాడుతున్నావు? రాధ అబద్ధం చెప్పదు సార్, దాన్ని నమ్మండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరాదా. ఖుషికి ఈ కషాయం తాగించి వెళ్ళిపోతాను. ఏం కషాయం రాధా అది? ఊళ్ళో నాటు వైద్యం చేసే ఆయన దగ్గర నేర్చుకున్నానండి. ఈ కషాయం తాగిస్తే ఎలాంటి ఎలర్జీ అయినా తగ్గిపోతుంది. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? నా కూతురు మీద అడ్డమైన ప్రయోగాలు చేయొద్దని చెప్పాను కదా. ఇప్పుడు ఇది తాగించి ఇంకో సమస్యను తీసుకొస్తావా? చూడు, నేను ఆల్రెడీ డాక్టర్ కాల్ చేశాను. ఆవిడొచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు. నీ నాటు వైద్యాలు ఏమీ అక్కర్లేదు. నా కోపం కంట్రోల్ తప్పే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలీదు. వెళ్ళు. పద.
ఇప్పుడు ఈ కషాయం ఎందుకు తీసుకొచ్చావే? ఈ కషాయం బాగా పనిచేస్తుంది పెద్దమ్మ. స్కూల్ పిల్లలకి ఎప్పుడైనా ఇలా జరిగితే నేను ఈ కషాయమే తాగించేదాన్ని. వాళ్ళకి వెంటనే తగ్గిపోయేది. అవునా? నాకు నమ్మకం ఉంది కాబట్టే చేశాను. ఖుషి మీద నేనెందుకు ప్రయోగాలు చేస్తాను పెద్దమ్మ? తను ఇబ్బంది పడుతుంటే నేను మాత్రం చూడగలనా? ఈ కషాయం తాగిస్తే ఖుషి త్వరగా కోలుకుంటుంది. కానీ శ్యామ్ గారు నన్ను చూస్తేనే రగిలిపోతున్నారు. ఇది ఖుషికి ఎలా తాగించాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ కషాయం నువ్వు ఖుషీకి తాగించాలి అంటే శ్యామ్ గారు అక్కడ ఉండకూడదు, అంతే కదా? ఆయన్ని నేను బయటికి రప్పిస్తాను. నువ్వు గపుక్కున వెళ్ళి ఖుషీకి కషాయం తాగించే. ఏం చేయబోతున్నావు పెద్దమ్మా? అదంతా నీకెందుకు? నువ్వు శ్యామ్ గారు కంట పడకుండా జాగ్రత్త పడు. వెళ్ళు వెళ్ళు. అమ్మా, పడిపోయాను నాయను. అయ్యయ్యో, అబ్బా, అయ్యో, అమ్మా, పడిపోయాను దేవుడా. అయ్యో ఇదేంటండి, ఏమైంది ఇలా పడిపోయారు? ఏమోనండి, మామూలుగా నడుచుకుంటూ వస్తున్నాను. సడన్ గా వెనక నుంచి ఎవరో తోసినట్టుగా అనిపించింది. అయ్యో ఇలా పడిపోయాను. సరే లేవండి మెల్లిగా. అయ్యో, లేవలేకపోతున్నానండి. అయ్యో, మీరు చెయ్యందిస్తున్నారేంటండి? మీకు నడుం కానీ పట్టుకుందంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. వద్దు. అయ్యో, ఇటు కదలేకపోతున్నానే. అమ్మా, మీ నాన్న నన్ను నీ దగ్గరికి రానివ్వడం లేదు. నాకెంత బాధగా ఉందో తెలుసా? ఏడవకమ్మా. ఖుషి ఇప్పుడు ఎలా ఉంది? బ్రీత్ సరిగ్గా రావట్లేదమ్మా. ఖుషి ఈ కషాయం తాగమ్మా, తగ్గిపోతుంది. కషాయమా? డాడీ వద్దన్నారు కదమ్మా. మీ డాడీ అనవసరంగా భయపడుతున్నారు ఖుషి. దీనివల్ల ఏం కాదు, నువ్వు తాగు. వద్దమ్మా. ఖుషి నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? తాగమ్మా, నా బంగారం కదా, ప్లీజ్.